మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇది మన భక్తి విశ్వాసాలు తెలిసే కాలం. ఒక మహాశక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కోవాలి. ఆ గంగమ్మ తల్లి మీద ఆనవేసి ఆజ్ఞనిస్తున్నాను. మన బంధుల్లో ప్రాణాలుండగా రాముల వారి శత్రువులు గంగను దాటకూడదు. గంగా తీరాన పొదల్లో దాక్కొని శత్రువులు దరిచేరగానే బాణాలతో ఖడ్గాలతో ముట్టడించండి. గంగా నదిలోని నీరంతా రక్తధారలై తీరాలి. భరతుని సేన యొక్క మొండ్యాలు గంగా నదిలో తేలియాడాలి. వీరుడికొక్కసారే చావు. మనం యుద్ధంలో మరణిస్తే అందులోనూ ఈ గంగానది ఒడిలో శ్రీరాముల వారి కోసం ప్రాణాలిచ్చే భాగ్యం ఎవరికి దొరుకుతుంది? జీవించి ఉంటే రాముల వారికి సేవలు చేద్దాం, మరణిస్తే మనకి మోక్షం దొరుకుతుంది. ఈ భరతుడే కాదు, స్వయంగా కాలయముడే దిగి వచ్చిన భయం లేదు. ఆ కాలుడికే యముళ్ళవుతారు ఈ నిషాద యోధులు. అవును, నిజం. మేము ఆ యమధర్మరాజుకే యముళ్ళు అవుతాం. మా కంఠాల్లో ప్రాణాలుండగా శత్రువులెవరూ గంగదాటి వెళ్ళలేరు. అయితే చెప్పండి, శ్రీరామచంద్రులకి, శ్రీరామచంద్రులకి. నిషాద యోధులారా, సాగండి ముందుకు. ఆగు రాజా, ఆగు. మంచి చెడు ఆలోచించకుండా ఆవేశంలో తొందరపడ్డం న్యాయమా? మాది పొరపాటే. కారణం వ్యవధి తక్కువ ఉంది. ఆలోచించకుండా అడిగేస్తే తర్వాత పశ్చాత్తాపడతారు. మాకెందుకో అసలు ఈ ఆలోచన సరైనది కాదనిపిస్తుంది. ముందు భరతుని కలవండి, వివరంగా వారి ఉద్దేశం తెలుసుకోండి. యుద్ధం చేసే అవసరం ఉండదనే మా ఉద్దేశం. మీ ఉద్దేశం అదైతే మేము ఆధార్ని అనుసరిస్తాం. యుద్ధంలో ఎప్పుడూ ఎవరికీ ప్రయోజనం కలగదు. యోధులారా, మీరందరూ దళాలుగా విడిపోయి చెట్లలో దాక్కోండి. మేము వెళ్లి భరతుల వారిని కలుస్తాం, మర్మాన్ని తెలుసుకుంటాం. వారు సదుద్దేశంతో ఉన్నారో దురుద్దేశంతో ఉన్నారో అవగతమవుతుంది. పగ ప్రేమ దాచాలన్నా దాగవు. మేము సంకేతం ఇవ్వగానే సేనలను ఎదుర్కోండి. అర్థమైందా? దాక్కోండి. మీరు జాగ్రత్తగా వినండి. రాముల వారి మిత్రులు అని తెలుసుకొని అకస్మాత్తుగా దాడి చేయగలరు. చింతించకండి రాజా. అలాంటి నీచ ఉద్దేశంతో ఎవరైనా ముట్టడిస్తే మేము వాళ్ళ కళ్ళు పీకేస్తాం. రాజకుమార, ఇది శృంగేరీపురం. వీరికి రాజు నిషాదరాజు గుహుడు. శ్రీరామచంద్రులకు పరమ మిత్రుడు. శ్రీరామచంద్రులు మిత్రుడిగా కాక సోదరుడిగా భావిస్తారు. ఏమిటి? రామచంద్రులు వీరికి సోదర సమానులా? అయితే వీరు కూడా మాకు రాముల వారితో సమానం. ఆర్యసుమంతా, మేము వెంటనే వారిని దర్శించాలి. అయోధ్య మహారాజు భరతుల వారికి ప్రణామం. ఈ నిషాద గుహుడు ఆహ్వానిస్తున్నాడు. స్వాగతం మహారాజా, స్వాగతం. అదుగో వారే వచ్చేశారు. వద్దు నిషాదరాజా, మీకు పాదాభివందనం చేయాలి. అయ్యో, ఏమిటిది? తమరు ఇలా చేయటం న్యాయం కాదు. మా రాముల వారు తమను హృదయంలో దాచుకున్నారు. తమన్ని కౌగిలించుకునేవ్వండి. మా అగ్రజులే మమ్మ స్పర్శించిన అనుభూతి కలుగుతుంది. మాకు ఆ యోగ్యత పోయిందనుకుంటా. అవునా? మాకు ఈ ప్రాయశ్చిత్తం కావాలి. అయ్యో వద్దు మహారాజా, వద్దు. మమ్మ క్షమించండి. మేము పొరపడ్డాం మహారాజా, మేము పొరపడ్డాం. మేము అపరాధం చేశాం. మీ గురించి చాలా నీచంగా ఊహించాం మహారాజా. మమ్మ క్షమించండి. మేము పాపురం మహారాజా, పాపురం. అయ్యో, శ్రీరాముల వారి సోదరుల గురించి మేము ఇంత నీచంగా ఊహించామే. మేము మహాపాపులం మహారాజా. మేము ఘోర అపరాధం చేశాం. మమ్మ క్షమించండి మహారాజా.
మేము గురించి తెలుసుకోలేకపోయాం. తమరు నిజంగా రాముల వారి ప్రతిరూపం. మా అగ్రజులు రాముల వారి వలె చాలా ఆప్యాయత కలిగి ఉన్నారు. శత్రుఘ్న, వీరికి పాదాభివందనం చేయి. రాముల వారికి చెప్పి మాకు క్షమాభిక్ష పెట్టిస్తారు. అయ్యో వద్దు రాకుమారా, వద్దు. ప్రణామం మంత్రివర్య. శ్రీరాముల వారు ఏనాడో చెప్పారు మా భరతుడు మహాపురుషుడని. నిజమే. మా అగ్రజులు గుర్తుంచుకున్నారా? వారిక్కడ నిద్రించిన రాత్రి ఆ గడ్డి పరుపుల మీద పడుకొని రాత్రి అంతా మీ గురించే తలుచుకున్నారు. గడ్డి పరుపులా? మా అగ్రజులు గడ్డిపై శయనించారా? అదిగో అక్కడే ఆ వటవృక్షం కింద గడ్డి పరిచుందే, దాని మీదే తండ్రి రామయ్య, మాత సీత ప్రశాంతంగా నిద్రించారు. లెస్స పలికారు రాజా. తమ వంటి రామభక్తులు ఈ లోకంలో మరొకరెవ్వరూ ఉండరు. మనం భరతుని వంటి మహాపురుషుని అనవసరంగా సందేహించాం. ఇలాంటి పరమత్యాగమూర్తులు ఈ ధరణిపైన యుగానికి ఒక్కరే జన్మిస్తారు. ఇంత విశాల సామ్రాజ్యాన్ని తృణంగా భావించి ఛేదించారు. విధి లీలలు విచిత్రంగా ఉంటాయి. కైకేయి లాంటి విషపూరిత వృక్షానికి అమృతం లాంటి ఈ ఫలం ఎలా ఉద్భవించింది? కైకేయికి కళంకం రావాలని రాసిపెట్టింది. అందుకే ఆ మందర మాటలకు లోనై ఇంత పెద్ద కళంకాన్ని సృష్టించింది. లేకుంటే ఆ విధాత ఇలా ఏ కారణార్థమై కైకేయి బుద్ధిని హరించాడో. విడ్డూరం కాక ఏంటి? పాపం ఆమెకు తన పుత్రుని గుణం తెలీదా? లేక రాముడంటే వాత్సల్యం లేదా? ఆమె భర్త సుఖం కోరుకునేది కాదా? పెద్దలు ఊరికే అన్నారా విధి వక్రించడానికి ముందు తెలివి మందగిస్తుంది అని? ఇప్పుడు పశ్చాత్తాపం కలిగి ఏం లాభం? పావనమైన గంగా నదిని దాటి జరిగిన దానిలో మీ ప్రమేయం ఏమాత్రం లేదు. అంతా విధిలీల. మీ మనసులోంచి చింతను తొలగించండి. ఈ అనర్థం మామూలంగా జరిగినప్పుడు ఈ చింత మా మనసు నుంచి ఎలా తొలగుతుంది? మునివర్య, అయోధ్య రాజవంశం మీద ఇంతకు ముందెన్నడూ ఇలాంటి విపరీతం జరగలేదు. విపరీత సమయంలోనే ఒక జాతి లేదా వంశం యొక్క సభ్యత, సంస్కృతి పరీక్షింపబడతాయి భరత. మీ ఇద్దరు సహోదరుల త్యాగంతో ఈ విపరీత క్షణంలో రఘుకులం యొక్క కీర్తి ద్విగుణీకృతమైంది. హే భరద్వాజ మహర్షి, అగ్రజులు రామచంద్రుల వారికి మేము రాజ్యాభిషేకం చేయాలనుకుంటున్నాం. తమరు మమ్మ ఆశీర్వదించండి. చింతించకు వత్స. ఏది ఎలా జరిగినా లోక కళ్యాణార్థం జరుగుతుంది. సదానంద, మహర్షి వశిష్ఠుల వారు పూజ ముగించుకున్నారేమో చూడు. మేము వారిని దర్శించాలనుకుంటున్నాం. రాకుమారా, రాముల వారి కుటీరం తెలుసుకున్నాం. అది ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది. అదిగో అక్కడ అందంగా కనిపిస్తుంది చూసారా? అదే వారి కుటీరం. అక్కడ శ్రీరామచంద్రులు, లక్ష్మణస్వామి, మాతా సీత నివసిస్తున్నారు. ఏమిటి, మా అగ్రజులు అక్కడున్నారా? నడవండి. గురుదేవా, మీరు ఈ మెట్టపల్లాల్లో త్వరగా నడవలేరు. మీరు నిదానంగా రండి. మిగతా వారందరూ ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. రండి, నడవండి. అగ్రజ, అగ్రజ, అగ్రజ! ఏమైనది లక్ష్మణ? వాడొచ్చేశాడు. తన వెంట సైన్యాన్ని కూడా తీసుకొచ్చాడు. ఆ పుష్పాలను వదిలిపెట్టండి. శస్త్రాలను సంధించవలసిన సమయం ఆసన్నమైంది. అదృష్టం కొద్దీ వాడు నాకంట పడ్డాడు. ఇక ప్రాణాలతో వాణ్ణి వదలను. ఏమైనది లక్ష్మణ? ఎవరు వచ్చినది? నీ అనుంగు సోదరుడు భరతుడు. భరతుడా? ఎక్కడా? చిత్రకూటం వరకు వచ్చాడు. వనంలో మేము కట్టెలు కొడుతుండగా ఓ కోయమిత్రుడు వచ్చి అయోధ్య రాజు భరతుడు తమ చతురంగ సేనలతో చిత్రకూటం వస్తున్నాడని చెప్పాడు. మేం వెంటనే వృక్షం ఎక్కి చూశాం. మాకు లెక్క కందనంత సైన్యం మన సూర్య పతాకంతో ముందుకు సాగుతూ కనిపించింది. వారి వెంట అశ్వాలు, గజాలు ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే భరతుడు తన పూర్తి శక్తితో ఆక్రమణ చేయడానికి వస్తున్నాడు. ఆక్రమణ? ఎవరి మీద? తమ మీద. ఇంకెవరి మీద?